ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి 1000 కోట్ల వసూలు దిశగా పరుగులు తీస్తున్న విషయం తెలిసిందే. సినిమా విడుదలకు ముందే మేకర్స్ ఈ సినిమాకు 50 రోజులు పూర్తయ్యే వరకు ఓటీటీ స్ట్రీమింగ్ చేసేది లేదు అంటూ తేల్చి చెప్పేశారు. సినిమా చూడాలి అనుకున్న వారంతా కూడా థియేటర్స్లో చూడాల్సిందే. ఓటీటీలో వచ్చేందుకు చాలా సమయం పడుతుందని మేకర్స్ పదే పదే చెప్పినప్పటికీ థియేటర్లకు వెళ్ళి అంతంత డబ్బులు ఖర్చు చేయలేని వారు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. కల్కి ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడో అంటూ వారు ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నారు. చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం కల్కిని డిజిటల్ ప్రపంచంలో చూడాలి అంటే 8 వారాలు ఆగాల్సిందే అంట. ఇప్పటికే అమెజాన్ మరియు నెట్ఫ్లిక్స్లతో ఒప్పందాలు చేసుకున్న మేకర్సు 8 వారాల లోపు స్ట్రీమింగ్ చేయకూడదు అంటూ కండిషన్ పెట్టిందంట. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కల్కి సినిమాను చూడాలి అనుకున్న వారు అమెజాన్ ప్రైమ్లో చూడాల్సి ఉంటుంది. హిందీ వర్షన్ కోసం నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేయనుంది. 2 ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కూడా ఒకేసారి కల్కి సినిమాను స్ట్రీమింగ్ చేసే విధంగా ఒప్పందాలు జరిగాయని సమాచారం అందుతుంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం ఆగస్టు 15న కల్కి సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నెలకు పైగా సమయం ఉంది. అప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా కల్కి వసూలు తగ్గడంతో పాటు ఫుల్ రన్ పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఆగస్టు 15 ఖచ్చితంగా వస్తుందనే అభిప్రాయంను చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్తో పాటు ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోనే, కమల్ హాసన్, దిశా పటాని, విజయ్ దేవరకొండ, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ ఇంకా ఎంతో మంది ప్రముఖులు చిన్న పాత్రలు కనిపించారు. సినిమా 3 గంటల నిడివితో ఉన్నా కూడా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మొదటి వారం రోజులు బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన కల్కి సినిమా మొన్న సోమవారం నుంచి కాస్త తగ్గినట్లుగా కనిపిస్తోంది. మళ్ళీ వీకెండ్ వరకు ఈ సినిమా పుంజుకుంటే రికార్డు స్థాయి వసూలు నమోదవడం ఖాయం అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.